వాళ్ళు పెట్టుకుంటారు. అది అఫీషియల్ గా పెట్టుకోరు, అది ప్రభుత్వ ఉద్యోగం కాదు, అది ఒక డెకాయి కాన్సెప్ట్ అంటారు. అది ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంతవరకు జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న ఆయన తీసేసి ఇప్పుడు ఈయనకి అప్పచెప్పారు. ఆయనది తప్పను నేను, ఆయనకి ఎట్లా వస్తుంది? అదంతా సీన్ కట్ చేస్తే అసలైనటువంటిది రెచ్చగొట్టినటువంటి రాజకీయ పార్టీలు కళ్ళ ఎదురుగుండా కనబడుతుంటే కంట్రోల్ చేయడానికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో పోలీస్ శాఖ ఎందుకు వెళ్ళింది? ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. గ్రౌండ్ లెవెల్లో నేనే వారం క్రితం నుంచి పెడుతున్నా, తేడాలు వస్తున్నాయి, జాగ్రత్త, ప్రిపేర్ అవ్వండి అని. కనీసం మన వీడియో ఫాలో అయినా బాగానే ఉంటుంది కదా. కానీ ఇక్కడే చిన్న డౌట్ ఏంటంటే, ఈ ఎన్నికలు అంటేనే చావో రేవో తేల్చుకోవడానికి అన్నట్టుగా జరుగుతున్న ఎన్నికలు, ఖచ్చితంగా వివాదాలు విధ్వంసాలు జరుగుతాయని మనలాంటి వాళ్ళం ఒక అంచనా వేస్తే, అధికారులు ఎక్కడ వైఫల్యం చెందారు? ఈసీ లోపమా, అధికారులను మార్చడం లోపమా, డీజీపీని మార్చడం వల్ల మొత్తం ఏమన్నా చేంజ్ అయిపోయిందా? అంచనాలు తారుమారైపోయినాయా? అధికార యంత్రాంగాలని రాజకీయ పార్టీల తొత్తులుగా తయారు చేయడం వల్ల, లేకపోతే తొత్తులుగా వాళ్ళని ట్రీట్ చేయడం వల్ల జరుగుతున్నది. ఇప్పుడు ఒక అధికారికి ఏమైనా నువ్వు మంచి పని చేసావు శభాష్ అంటే ఉండే తృప్తి వేరు, ఇంకా మంచిగా కఠినంగా వ్యవహరిస్తాడు. మీడియా ఒక బాధ్యతగా ఉండాలి, సొసైటీ బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెజవాడలో రౌడీజాన్ని కంట్రోల్ చేయడానికి మేము ఏం చేసామంటే, ఆ రోజుల్లో రౌడీది వార్త వేసేవాళ్ళం. వేసాక పోలీసులు పట్టుకున్నాక నువ్వు ఆ కోణంలో ఎందుకు పట్టుకోలేదు, ఇట్టా ఎందుకు పట్టుకోలేదు అని రాయలే. దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి పట్టుకునేటువంటి సందర్భంలో. అద్భుతమైన పని చేశారు, దట్ ఈస్ శబాష్, ఆ పోలీస్ ఆఫీసరు సూపర్లో పని